తల తాకట్టు పెట్టైనా బిడ్డల్ని బాగా చదివించుకోవాలనుకుంటాం కదా. తల తాకట్టు పెట్టాల్సిన పని లేదు, అప్పు చేయాల్సిన అవసరం కూడా అసలే లేదు. కార్పొరేట్ స్టాండర్డ్ ఉన్న స్కూల్స్లోనే ఫ్రీగా చదివించుకునే అవకాశం వచ్చింది. కానీ ఇవి ప్రైవేట్ స్కూల్స్ కాదు, గవర్నమెంట్ స్కూల్స్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు అని చెప్పి ఉన్నాయి. చాలా తక్కువ మందికి తెలుసండి. మొత్తం ఉమ్మడి జిల్లాల్లో కలిపి 15 దాకా ఉన్నాయి. అన్నీ కలిపి సీట్లు 1200 దాకా ఉన్నాయి. ఎవరికి అంటారా? 5th క్లాస్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకి అవకాశం ఉంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంటర్ అవుతున్న వాళ్ళకి అవకాశం ఉంది. అయితే చిన్న కండిషన్ ఏంటంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ప్రత్యేకం, అంటే ఎస్సీ ఎస్టీలు మాత్రమే అన్నట్టు. నేను కాదు కదా అని అనుకోకుండా మన స్నేహితుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ మాత్రం ఎలాంటి సమాచారం అంటే జస్ట్ షేర్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు ఉపయోగించుకుంటారు, రేపటి రోజు మన పేరు గుర్తుంచుకుంటారు. విషయానికి వచ్చేద్దాం. ఏ పిల్లవాడైతే కాస్త షార్ప్గా ఉన్నాడు, రెసిడెన్షియల్ అయినా పర్వాలేదు, చదువుకుంటాడు అనుకునే పిల్లల్ని, 5వ తరగతిలో ఉన్న పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్ళి జాయిన్ చేయండి. ఇక ఇంటర్లో నీట్ కొట్టాలి, ఐఐటి కొట్టాలి. బయట జాయిన్ చేయాలంటే లక్షల్లో ఖర్చు అయిపోతుంది కదా. ఏ కార్పొరేట్లో జాయిన్ చేసినా కానీ అవసరం లేదు. ఇక్కడ వాళ్ళకు కూడా నీట్ ర్యాంకులు వస్తున్నాయి, ఐఐటి ర్యాంకులు వస్తున్నాయి. సో ఇక్కడ జాయిన్ చేస్తే ఖచ్చితంగా పిల్లాడు అంటే జనరల్గా మా వాడు పలానా స్కూల్లో చదువుతున్నాడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, లేకపోతే ప్రైవేట్ స్కూలు, సరైన స్టాండర్డ్ లేదు, మార్చుదాం అనుకుంటున్నాము, మార్చితే వాడు బాగుపడతాడనే నమ్మకం మాకు ఉంది అనుకునేవాళ్ళు మీ జిల్లాలో, అంటే ఎక్కడో దూరంగా కూడా జాయిన్ చేయక్కర్లేదు, ఇంచుమించు 50-60 కిలోమీటర్ల దూరంలోనే ఓ గురుకుల పాఠశాల ఉంటుంది, అక్కడికి తీసుకువెళ్ళి జాయిన్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇక మార్చి 6 అంటే పెద్దగా టైం ఏమీ లేదు కాబట్టి ఇప్పటి నుంచే కాస్త డాక్యుమెంట్స్ అవి రెడీ చేసుకోవాలి కాబట్టి మార్చి 6 లాస్ట్ డేట్ కాబట్టి ఈలోపు అన్నీ రెడీ చేసుకోండి, అప్లై చేసుకోండి. ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అంటే వెబ్సైట్ లింకులు ఇంకా వివరాలు అన్నీ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చదువుకోండి. ఇంకా డౌట్ ఉంటే కొంతమంది కామెంట్లో అడగండి, ఆ డౌట్స్ కూడా క్లియర్ చేసేస్తాను. కండిషన్స్ కొన్ని పెట్టారండి. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అయి ఉండాలి, అలాగే ₹1,00,000 లోపు ఆదాయం ఉండాలి, అంటే వైట్ రేషన్ కార్డు ఉంది కదండి అట్లా అన్నట్టు. సో మరొకసారి చెక్ చేసుకోండి. పిల్లాడికి ఇంటి మీద బెంగ ఏమీ లేదు, పర్వాలేదు, ఉంటాడు, పాపకైనా కానీ అక్కడ జాయిన్ చేసే అవకాశం ఉంది. ఇంటర్లో ఏదో పనికిరాని కాలేజీ, పిచ్చి కాలేజీలో జాయిన్ చేశాను, రేపు ర్యాంక్ వస్తుందో లేదో, కాలేజీ వాడి మీద కూడా నాకు నమ్మకం లేదు అనుకునే వాళ్ళు కూడా ఇలాంటివి ఆలోచించవచ్చు. గవర్నమెంట్ ప్రత్యేకంగా బలహీన వర్గాలు బాగుపడాలని పెట్టారు కాబట్టి సమాచార లోపం వల్ల చాలామందికి ఇలాంటివి తెలియదండి. ఆ తెలిసిన వాళ్ళు తెలివిగా వాడేసుకుంటున్నారు, పాపం తెలియని వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. ఆ తెలియని వాళ్ళకి మనం తెలియచేయాలనే మన ప్రయత్నం కూడా, ఆ ప్రయత్నంలోనే ఇలాంటి కంటెంట్ అన్ని కూడా ఇస్తున్నాను. మీరు షేర్ చేయకపోతే వాళ్ళకి చేరే అవకాశం లేదు కాబట్టి దయచేసి షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్లు ఇవ్వండి.